అందరికీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే మార్నింగ్ పూజ అయితే అయిపోయింది. ఒకసారి చూడండి, మా ఇంట్లో పూజ గది అయితే ఇలా ఉంటుందండి. పూజ అయితే అయిపోయింది. నెక్స్ట్ వంట చేసుకోవాలండి. ఈరోజు ఏమేమి కర్రీ చేద్దామో చూద్దాం ఒకసారి రండి. ఈరోజు కర్రీ వచ్చేసి వంకాయ ఫ్రై అలాగే టమాటా చారు చేసుకుందామండి. అది ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ఫస్ట్ వంకాయ ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకుందాం. టమాటా చారుకి టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకుందామండి. ఫస్ట్ వంకాయ ముక్కలు కట్ చేసుకోవడానికి ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకుంటే వంకాయలు నల్లబడకుండా ఉంటాయి. నెక్స్ట్ ఈ తొడిమలు తీసేసి కట్ చేసుకుందాం. కొంచెం సన్న ముక్కలుగా కట్ చేసుకోండి, ఫ్రై కాబట్టి. చేసుకుందామండి. ఇవి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, నెక్స్ట్ ఇక్కడ ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్నామండి. ఇవేమో కర్రీకి, చారుకు ఇట్లా పొడవుగా కట్ చేసుకోవాలి, బాగుంటాయి. నెక్స్ట్ ఇక్కడ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుందాం కర్రీలోకి. కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇది ఓన్లీ పచ్చిమిర్చితోటే చేద్దామండి కర్రీ, బాగుంటుంది. కారం వేస్తే అంత బాగుండదు ఫ్రైలోకి. పచ్చిమిర్చితోటి టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇలా కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం. నెక్స్ట్ టమాటాలు కూడా కట్ చేసుకుందాం చారులోకి. కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. టమాటాలు ఉడకబెట్టుకుంటాం కదా. టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇందులో కొద్దిగా చింతపండు వేసి స్టవ్ మీద ఉడకబెట్టుకోవాలండి. వీటిని కొంచెంసేపు టమాటా మెత్తబడే వరకు ఉడకబెట్టుకోవాలి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం. చింతపండు టమాటా కలిపి పెట్టిన ముక్కలు ఉడకబెట్టుకుందామండి. టమాటాలు ఉడుకుతున్నాయండి. చిన్న మంట మీద ఉడకబెట్టుకుందాం. ఒకసారి కలుపుకుందాం. నెక్స్ట్ ఇటు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందామండి వంకాయ ఫ్రై చేసుకోవడానికి. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందాం సరిపడా. కర్రీకి సరిపడా ఆయిల్ వేడెక్కనివ్వాలి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. పచ్చిమిర్చి ముక్కలు, నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒకసారి కలుపుకుందాం. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మూత పెట్టుకుందాం. మంట చిన్నగా పెట్టుకుందామండి, అవి వేగిపోతాయి. ఒకసారి మూత తీసి చూసుకుందామండి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగాయి. కొద్దిగా మెంతి కూర,
కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. మెంతి కూర కూడా ఆయిల్లో వేగాలి. కొద్దిగా ఆయిల్లో వేగితే మంచి స్మెల్ వస్తుందండి. కర్రీకి మంచి టేస్ట్ కూడా వస్తుంది. అలాగే ఒకసారి మూత పెట్టుకుందాం. 1 నిమిషం వేయించుకుందాం, సరిపోతుంది. ఇక్కడ టమాటాలు కూడా ఉడికిపోయాయండి. ఒకసారి చూసుకుందాం. టమాటాలు బాగా ఉడికాయి. ఇవి కొంచెం చల్లబడడానికి కొన్ని చల్లటి నీళ్ళు పోసుకుందాం. కొంచెం చల్లగా అయిన తర్వాత పులుసు తీసుకుందామండి. ఇది పక్కన పెట్టుకుందాం. ఉల్లిపాయలు వేగి ఉంటాయండి, ఒకసారి చూసుకుందాం. వేగిపోయాయి. ఒకసారి కలుపుకొని దీనిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొద్దిగా పసుపు వేసి ఒకసారి కలుపుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కొద్దిసేపు వేయించుకుందామండి ఆయిల్లో. నెక్స్ట్ ఉప్పు నీళ్ళల్లో కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలండి, ఇవి కూడా వేసుకుందాం. వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. కొద్దిగా సాల్ట్, సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. సాల్ట్ చూసుకొని వేసుకోండి. మూత పెట్టి చిన్న మంట మీదనే వేయించుకోవాలి. వాటర్ ఏమీ వేయకుండా ఫ్రై చేసుకోవాలండి వంకాయలను. టమాటా ముక్కలోంచి ఇలా పులుసు తీసుకోవాలండి. మనకు ఎంత అవసరం ఉంటే అంత తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఇది పులుసు అయితే తీసుకున్నాం కదండి, టమాటా రసం, సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, సరిపడా కారం, అలాగే కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి అండి, కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఇలా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి, కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని ఈ పులుసును మరిగించుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకుందాం. ఈ టమాటా రసం పెట్టి మరిగించుకోవాలి. ఒక 5 నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ ఇక్కడ కర్రీ ఎక్కడి వరకు వచ్చిందో ఒకసారి చూద్దాం. తీసుకుందాం. ఒకసారి కలుపుకుందామండి. వంకాయలు నూనెలోనే మగ్గిపోవాలి, వాటర్ ఏమీ వేసుకోకుండా చూసుకోండి. ఆయిల్లో ఎంత వేగితే కూర అంత టేస్టీగా ఉంటుందండి. మళ్ళీ మూత పెట్టుకొని 1 నిమిషం అలా వేయించుకుందాం. ఇక్కడ టమాటా చారు అయితే మరుగుతుందండి. నెక్స్ట్ ఇటువైపు కర్రీ ఒకసారి కలుపుకుందాం. మూత తీసుకొని
వంకాయలు బాగా ఉడికిపోయాయండి ఆయిల్లో. కర్రీ అయిపోయింది. ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే కర్రీ రెడీ అయిపోయినట్టే అండి. నెక్స్ట్ ఇందులో కొత్తిమీర వేసి ఒక్కసారి కలుపుకుందాం. వంకాయలు బాగా ఉడికాయండి చూడండి. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి.